హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిబజీ లైఫ్ స్టైల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వెళ్తూ ఒక లైక్ చేసేయండి అబ్బా. సారీ అండి, చాలా రోజులైంది కదా వీడియో అప్లోడ్ చేసి. రీజన్ ఏంటంటే ఈ ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇక్కడ వాటర్ తాగడం, సమ్మర్ కదా, అడ్డమైన జ్యూస్లు, ఐస్ క్రీమ్లు అన్నీ తీసుకోవడం వల్ల నా గొంతు మొత్తం పోయింది. వీడియో అయితే ఎప్పటికప్పుడు ఎడిటింగ్ చేసి పెట్టుకున్నాను కానీ వాయిస్ ఓవర్ వేయడానికి వీలు కాలేదు. ఎందుకంటే మనది మొత్తం వాయిస్ చేంజ్ అయిపోయింది. ఆ వాయిస్ ఇచ్చినా కూడా నువ్వు కాదు వేరే వాళ్ళతో ఇప్పించినావు అనే విధంగా అయిపోయింది అసలు. ఇక మేము దర్శనం ఎలా చేసుకున్నాం, ఆ రోజు మాకు ఎలా గడిచింది అనేది మీతో షేర్ చేసుకుంటాను. లాస్ట్ వరకు చూడండి. అలాగే ప్లీజ్ మరొకసారి చెప్తున్నాను, తప్పకుండా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మీలో ఎంతమందికి ఫ్యామిలీతో వెళ్ళడం అంటే ఇష్టం? నాకైతే ఫ్యామిలీతో వెళ్ళడం అంటే చాలా ఇష్టం. అదేందో ఈసారి అయితే బర్త్డే ఫ్యామిలీతో సెలబ్రేషన్ చేసుకోవడం అయితే చాలా నచ్చింది. అందులోనూ మా కోడలు, మా చెల్లెలు, మా తమ్ముడు వీళ్ళు రావడం నాకు వేరే లెవెల్ హ్యాపీనెస్ ఇచ్చింది. వాళ్ళ వల్లే ఈ ట్రిప్ అయితే చాలా హ్యాపీగా జరిగింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఏముంటుంది, ఇక స్కూల్లో వెళ్ళినట్టు కూర్చున్నట్టు వచ్చినట్టు ఉంటుంది. అన్ని స్ట్రిక్ట్ రూల్స్, ఎందుకంటే మా అత్తమ్మ ఉంది, అట్లానే అమ్మ ఉంది కాబట్టి. ఇక పిల్లలు ఉన్నారు కాబట్టి కాస్త నేను చేసిన తప్పులు కూడా వాళ్ళ మీద నెట్టేస్తూ చాలా ఫన్నీగా ఎంజాయ్ చేసాము. ఇక ఈ అల్లరి పిల్లలు అయితే నా తల తిన్నారు. అట్లాగే నాకు ఎన్నో హ్యాపీ మూమెంట్స్ అయితే ఇచ్చారు. ఇక ఇంటి దగ్గర నుంచి అయితే మేము ఉదయాన్నే బయలుదేరాము. సమ్మర్ కదా, మళ్ళీ వేడిగా ఉంటే పిల్లలు బాగా ఏడుస్తారు, సతాయిస్తారు అనేసి ఉదయాన్నే బయలుదేరాము. ఇక అమ్మ వాళ్ళైతే కావాల్సిన వంటలు అవన్నీ అయితే చేసుకున్నారు. ఇక నేను పిల్లల్ని రెడీ చేసుకోవడం, ఇల్లు నీట్గా చేసేసుకొని బయలుదేరాము. ఇక మా చిన్న కారులో ఇంతమంది పట్టలేము అనేసి మా వారికి చెప్పి పెద్ద కారు అయితే బుక్ చేసాము. వేరే అంటే వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చారు. ఇక అందరికీ మంచిగా సరిపోయింది. అలాగే హ్యాపీగా స్నాక్స్ తింటూ మాట్లాడుకుంటూ అల్లరి చేసుకుంటూ ఇక మా ప్రయాణం అయితే సాగింది ఇలా. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే చాలా బోరింగ్గా అనిపించింది జర్నీ, కానీ ఇప్పుడైతే చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. నిజానికి అసలు గుట్ట వచ్చిన సంగతే మర్చిపోయాను నేను. అదేంటి ఇంత తొందరగా వచ్చామా అనిపించింది. ఇక పక్క నుంచి ఏదైనా కారు వెళ్తుంటే ఇందులో ప్లేస్ లేదు, అందులో ఎక్కించుకోరా అని అరవడం, ఇక అల్లరి పనులు చేశారు మా పిల్లలైతే. ఇక మొత్తానికైతే అసలు టైమే తెలియకుండా జర్నీ అయితే కంప్లీట్ అయింది. ఇక గుట్టకి వెళ్ళగానే అక్కడ ఒక మంచి రూమ్ అయితే తీసేసుకున్నాము. ఇక వచ్చిన తర్వాత కాస్త అందరు ఫ్రెష్ అయ్యారు. ఇక స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఇక చాలా లేట్ అయిపోయింది అసలు రెడీ అయ్యేసరికి. అసలు టెంపుల్ కూడా మూసే టైంకి వెళ్ళాము. దర్శనం అయితే చేసుకోలేదు. ఇక బయటనే తిరిగేసి కాస్త మొక్కేసి అయితే వచ్చేసాము. ఇక అక్కడికైతే రెడీ అవుతున్నాము. అంతే కదా, ఈ ఆడోళ్ళు ఒక్క దగ్గర ఉంటే నిజంగా తొందరగా రెడీ కాలేరబ్బా. ఇక ఇంతలో అయితే మా నాన్న అయితే డ్యూటీ నుంచి వచ్చేసారు. ఇక పిల్లలతో అయితే ఆడుకుంటున్నారు. ఇక మా వాళ్ళైతే కాలింగ్ బెల్ నొక్కుతూ ఇక తాత సంకన చేరారు. నాకు తొందరగా మాటలు రాని దేవుడా. ఆహా, మాటలు రావాలని, మాటలు
ఇక మేము వెళ్ళేసరికి దర్శనం చేసుకుందామంటే ఆ టైమింగ్ అయిపోయిందంట దర్శనం చేసుకోవడానికి. ఇక అక్కడే టైంపాస్ చేసి కాస్త బయట నుంచే మొక్కేసి రూమ్కి అయితే వచ్చి రెస్ట్ తీసుకున్నాము. తీసుకుందాం మనం దుకాణం. ముక్కు పోదా మాకు ముక్కు నడ్డి కొన్నది చప్పగా చేద్దాం మాకు అవి ఎన్నేసి ముక్కులు అట్లా ఉంటాయి అవి. ఇక మొత్తానికైతే దర్శనానికైతే వచ్చేసాము. ఫస్ట్ టైం గుట్ట పైనకి కార్తో వచ్చాను. లాస్ట్ టైం అయితే ఆటోలు అలా వచ్చాను, కానీ కార్తో అయితే ఫస్ట్ టైం. ఇక దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఇలా ఫ్యామిలీ ఫోటో ఒకటి దిగుదామంటే ఒకరిటు ఒకరటు ఇలా అయ్యిందనమాట దర్శనం మా ఫ్యామిలీ ట్రిప్. పిల్లలు ఉన్నారు అనేసి మా వారేమో స్పెషల్ దర్శనానికి వెళ్ళారు, మేమైతే జనరల్ దర్శనానికే వెళ్ళాము. ట్విస్ట్ ఏంటంటే మాకే తొందరగా దర్శనం అయింది, ఆయన లేట్గా వచ్చారు, మాతో పాటే వచ్చారు తను కూడా. ఇక ఈ మధ్యలో మా తమ్ముడు మిస్ అయ్యాడు, కొద్దిసేపు కంగారు పెట్టేశాడు. ఇక ఆ టెన్షన్లో అసలు
కొద్దిసేపు ఆగమాగమైంది. ఇక తర్వాత వాడు మళ్ళీ వచ్చాడు మా దగ్గరికి. ఇక మేము దర్శనం కంప్లీట్ చేసి వచ్చేసరికి మా నాన్న ప్రసాదం అయితే తీసుకొని ఉన్నాడు. ఇక అందరం అయితే కూర్చొని హ్యాపీగా ప్రసాదం అయితే తిన్నాము. ఇక మార్నింగే వేరే వాళ్ళకి మా నాన్న చికెన్ ఆర్డర్ చేశాడట వండి పెట్టమని. కొద్దిగా డబ్బులు ఇస్తే కర్రీ చేసి ఇస్తారు అక్కడ. ఇక ఆ సంగతి మా నాన్న చెప్పిందాక నాకు తెలియదు. ఇక తనైతే చికెన్ తీసుకొని వచ్చాడు. ఇక మేము కుక్కర్ తీసుకొని వెళ్ళాము, రైస్ తీసుకొని వెళ్ళాము. ఇక రైస్ అయితే వండి పెట్టాము. అక్కడ అన్నదానం కూడా చేశారనమాట, పులిహోర పొట్లాలు అలా. ఇక అది అలాగే చికెన్ అందరం కలిసి తినేసి ఇంటికైతే బయలుదేరాము. నాకైతే ఈ 2 రోజులు ఒక 2 నిమిషాల్లాగా అయిపోయినాయి. నిజంగా ఒక 2 నెలలకొకసారి, నెలకొకసారి ఇలా తీసుకెళ్తే ఎంత బాగుండే అనిపించింది. ఇక బయలుదేరాము. మధ్యలో కాస్త ఐస్ క్రీమ్ తిన్నాం అనేసి ఐస్ క్రీమ్ పార్లర్ కనపడగానే అక్కడైతే దిగాము. హలో ఫ్రెండ్స్, అందరం ఐస్ క్రీమ్స్ తింటుంటే మా వదిన ఛాయ రోగం ఆమెకి 2 అట్లా కలుపుకొని దాకా టేస్ట్ ఉంటుంది. అట్లా పోయు, అట్లా పోసుకొని తాగు. ఐస్ క్రీమ్ తింటున్నాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఇదండి, ఇంత అల్లరిగా ఇంత ఫన్నీగా అయితే మా ట్రిప్ అయితే సాగింది. ట్రిప్ అంటే ఉన్న వాళ్ళకు పెద్ద పెద్దగా కావచ్చు, కానీ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి పక్కూరికి వెళ్ళినా అదొక పెద్ద హ్యాపీనెస్ కదా. నాకైతే ఇలా ఫ్యామిలీతో వెళ్ళడం అయితే చాలా నచ్చింది. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.